అందరికీ నమస్కారం అండి. నా పేరు చరిత. నేను న్యాస్తా గ్రామోజ్వల సొల్యూషన్స్ అనే కంపెనీ నుంచి వస్తున్నాను. మా కంపెనీ వచ్చేసరికి ఐఓటీ ప్రోడక్ట్స్ బిల్డ్ చేస్తాము. ఇది ఏంటంటే మన పొలంలో ఉన్న మోటార్స్ ని ఫోన్ తోటే రైతులు ఎక్కడి నుంచి అయినా సరే ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. సాధారణంగా రైతులు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారంటే నైట్ టైం వెళ్ళి మోటార్ ఆన్ చేయాలి, ఆఫ్ చేయాలి అన్నా, లేకపోతే తక్కువ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు మోటార్స్ కాలిపోయే ఛాన్స్ కానీ, లేకపోతే మోటార్ లో నీళ్లు లేకుండా మోటార్స్ కాలిపోయే ఛాన్స్ ఉంటుంది. సో వీటన్నిటికీ ఈ డివైస్ వాడడం వల్ల ఏంటంటే రైతు తన మొబైల్ ఫోన్ నుంచే ఎక్కడి నుంచి అయినా సరే మోటార్ ని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఒక ఆన్ అండ్ ఆఫ్ కాకుండా టైమింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇది మొబైల్ యాప్ లో 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి. ఇంటర్వెల్ మోడ్, షెడ్యూలర్ మోడ్, అటాక్ మోడ్. ఇంటర్వెల్ మోడ్ అంటే ఒకవేళ రైతుకి ప్రతిరోజు 1 గంట రన్ అయ్యి 1 గంట ఆఫ్ అవ్వాలి, మళ్ళీ గంటకు ఆన్ అవ్వాలంటే ఆ మోడ్ యూజ్ చేసుకోవచ్చు. షెడ్యూలర్ మోడ్ అంటే ఒకవేళ రైతుకి ప్రతిరోజు పొద్దున 6ంటికి ఆన్ అయ్యి సాయంత్రం 5ంటికి ఆఫ్ అవ్వాలి అంటే ప్రతిరోజు అదే టైంకి ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. థర్డ్ మోడ్ వచ్చి జస్ట్ ఆన్ అండ్ ఆఫ్. మీకు టైమింగ్ కూడా పెట్టుకోవచ్చు, లేదు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవాలి అన్న ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనకి పవర్ అనేది ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా, లేకపోతే ఫ్యూజ్ పోయినా, ఫేజ్ పోయినా, లేకపోతే మోటార్ లో నీళ్ళు లేకుండా నడుస్తున్నా కూడా మన డివైస్ ఆటోమేటిక్ గా మీ మోటార్ ఆపేసి మీకు యాప్ లో అలర్ట్ ఎస్ఎంఎస్ అనేది కంపల్సరీ వస్తుంది. అండ్ మన డివైస్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఒక మోటార్ నే కాకుండా మీకు వాల్స్ ఉన్నాయి అనుకోండి, డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ వాడుతున్న వాళ్ళకి వాల్స్ ఉన్నాయి. సో ఇదే డివైస్ యూజ్ చేసుకొని మీరు సోలనాయిడ్ వాల్స్ అని పెట్టుకోవాల్సి ఉంటుంది. మన సోలనాయిడ్ వాల్స్ పెట్టుకున్నాక మనం మోటార్ ని ఏ విధంగా అయితే ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నామో సేమ్ సోలనాయిడ్ వాల్స్ ని కూడా అదే విధంగా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే మీకు 2 లేదా 3 మోటార్స్ కింద 50 మీటర్ల లోపే ఉందనుకోండి, ఒక మెయిన్ డివైస్ పెట్టుకుంటాము, ఇంకా 2 మోటార్స్ వచ్చి యాడ్ ఆన్ పెట్టుకుంటాం. ఒకే సిమ్ తోటి 3 మోటార్స్ నడుపుకోవచ్చు. సో ఇది సార్. అండ్ రీసెంట్ గా మేము ఏంటంటే మన ఏపీ హార్టికల్చర్ గవర్నమెంట్ తో ఎంపానల్మెంట్ అయ్యాము PDMC అనే స్కీమ్ కింద. సో రైతులకి సబ్సిడీ వస్తుంది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఉన్నారో వాళ్ళకి సబ్సిడీ వస్తుంది. అలాగే నాబార్డ్ త్రూ కొన్ని ప్రాజెక్ట్స్ చేసాము. అండ్ ITC తోటి కూడా కొన్ని కింద NGOs తోటి వర్క్ చేసాము. అండ్ FPOs తోటి కూడా వర్క్ చేస్తుంది. సో మీకు గినక అంటే మా డివైస్ కావాలి లేదా మా డివైస్ యొక్క వివరాలు కావాలి అంటే 836-736-9514, 73-869-19711 కి కాల్ చేయొచ్చు.